నా పేరు హేమలత. నేను యోగ సాధన చేస్తుంటాను. మనము లాస్ట్ టైము 3 పార్ట్ బ్రీతింగ్ ప్రాణాయామం అని చెప్పాను కదా, పూరక, కుంభక, రేచక అని. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ ప్రాణాయామ లింక్. మీరు దాన్ని చూసి ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. దీంతో ఈ ప్రాణాయామతో కూడా మీరు మొదలు పెట్టచ్చు. ఈ ప్రాణాయామ పేరు ఏంటంటే నాడీ శోధన ప్రాణాయామ. నాడీ శోధన అని అనొచ్చు, నాడీ శుద్ధి ప్రాణాయామం అని కూడా అనొచ్చు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక ముద్రతో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే నాసాగ్ర ముద్ర అంటాము, లేదా మృగి ముద్ర అంటాము. ఇలా 2 వేళ్ళు థంబ్ ఫింగర్ వచ్చేసి రైట్ నోస్ట్రల్ పైన పెట్టుకొని, రింగ్ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ నోస్ట్రల్ పైన పెట్టుకోవాలి. కుడి చేయిని మాత్రమే వాడాలి. మనము కంఫర్టబుల్గా కూర్చోవాలి. పద్మాసనం మీకు అలవాటు ఉంటే పద్మాసనంలో కూర్చోవచ్చు, లేదా ఇలా సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇదేమో థంబ్ ఫింగర్ వచ్చేసి రైట్ నోస్ట్రల్ పైన, అంటే ఇది వచ్చేసి సూర్యనాడి అంటాము. లెఫ్ట్ నోస్ట్రల్ పైన వచ్చేసి రింగ్ ఫింగర్ చంద్రనాడి అంటాం. ఆల్వేస్ ఎడమ ముక్కు ద్వారా శ్వాసని పీల్చి కుడి ముక్కు ద్వారా వదలాలి. ఓకే, ఆ టైంలో ఇట్లా అని ఎడమ ముక్కు ద్వారా పీల్చి ఒక 2 సెకండ్లు బ్రెత్ని హోల్డ్ చేసి కుడి ముక్కు ద్వారా వదిలిపెట్టాలి ఇట్లా. ఓకే, నేను మళ్ళీ చేసి చూపిస్తాను. రైట్ నోస్ట్రల్ థంబ్ ఫింగర్తో క్లోజ్ చేసి ఈ 2 వేళ్ళు ఇక్కడ పెట్టుకొని, ఈ రింగ్ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ నోస్ట్రల్ పైన పెట్టుకోవాలి. అప్పుడు మనం గాలి పీల్చేటప్పుడు ఈ ఫింగర్ని వచ్చేసి కొంచెం లూజ్ చేసుకొని ఇన్హేల్ చేయాలి. ఒక 2 సెకండ్లు హోల్డ్ చేసి రైట్ నోస్ట్రల్ పైన ఉన్న థంబ్ ఫింగర్ని తీసేసి ఎగ్జేల్ రైట్ నోస్ట్రల్ నుంచి వదిలేయాలి. మళ్ళీ ఇన్హేల్ చేయాలి రైట్ నోస్ట్రల్. అప్పుడు లెఫ్ట్ నోస్ట్రల్ క్లోజ్ చేసి రైట్ నోస్ట్రల్ నుంచి గాలి పీల్చాలి. మళ్ళీ లెఫ్ట్ నోస్ట్రల్ నుంచి గాలి వదలాలి. దాన్ని ఒక రౌండ్ అంటాం. ఇలా 10 నుంచి 12 రౌండ్లు రోజు క్లీన్. రోజుకి 10 నుంచి 12 రౌండ్లు చేయాల్సి ఉంటుంది. ప్రాణాయామం వలన బెనిఫిట్స్ ఏంటి అంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు మన నాడీ శోధన వలన బెనిఫిట్స్ ఏంటి అంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా 72,000 నాడుల్ని క్లిన్జింగ్ అనేసి. నాడులలో ఏదైనా బ్లాకేజెస్ ఉంటే పోయి మనకి ఆక్సిజన్ సప్లై అనేది బాగా జరుగుతుంది. దానివలన మనకు హార్ట్ ఫంక్షనింగ్, బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది, బీపీ నార్మల్ అవుతుంది. మొత్తం మీకు ఒక బాడీ పరంగానే కాదు, ఒక సోల్, మైండ్ పరంగా కూడా హార్మోనైజ్ అయిపోతుంది. దీన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే ఉదయము సాయంత్రము 2 పూట్ల ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాణాయామ ఎప్పుడు చేయాలి అంటే ఉదయం 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకు కానీ 5 గంటలకు కానీ చేయొచ్చు. లేదా మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత 2 నుంచి 4 గంటలు గ్యాప్ ఉండాలి. స్టమక్ కొంచెం ఎంటీగా ఉండాలి, ఫుల్గా ఉండకూడదు. ఆ టైంలో ఈ ప్రాణాయామం అనేది సాధన చేయవచ్చు. రోజుకి 10 నుంచి 12 సార్లు చేయాలి. అంటే ఇప్పుడు ఉదయం 10 నుంచి 12 సార్లు, సాయంత్రం 10 నుంచి 12 సార్లు. ఇప్పుడు నేను ఇంకొక 5 సార్లు చేసి చూపిస్తాను. ఓకే, సేమ్ ముద్ర. ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చుకున్నాను. ఇలా 2 సెకండ్స్ హోల్డ్ చేశాను. కుడి ముక్కు నుంచి శ్వాసని వదిలాను. మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాసని పీల్చుకుంటున్నాను. 2 సెకండ్స్ హోల్డ్ చేశాను. ఎడమ ముక్కు ద్వారా శ్వాసని వదిలాను. ఇక్కడికి 2వ రౌండ్. మళ్ళీ ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నోస్ట్రల్, హోల్డ్, ఎక్సేల్ త్రూ రైట్ నోస్ట్రల్. ఇన్హేల్ త్రూ రైట్ nostril, exhale through left nostril. Inhale. మీరు ఇన్హేల్ చేసినప్పుడు చెస్ట్ కాదు ఫీల్ చేయాల్సింది, స్టమక్. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్ త్రూ రైట్.
ఇన్హేల్ రైట్, ఎక్సెల్ లెఫ్ట్. ఇలా రోజుకి 10 నుంచి 12 సార్లు చేయాలి. 10 సార్లు చేస్తే కూడా ఓకే. రిలాక్స్ అవ్వాలి. ఐస్ క్లోజ్ చేసుకొని హ్యాండ్స్ జ్ఞాన ముద్రలోనే ఉంచుకొని స్పైన్ స్ట్రైట్గా ఉందో లేదో చూసుకొని, సో ఈ చిన్న వచ్చేసి ఈ ప్యారలల్గా చిన్న గ్రౌండ్కి ప్యారలల్గా ఉండాలి. దృష్టి ఐబ్రోస్ మధ్యలో ఉండాలి. దృష్టి బిట్వీన్ ద ఐబ్రోస్. ఓకే, క్లోజ్ చేసి బాడీలో ఏం జరుగుతుందో అన్నది అబ్జర్వ్ చేయండి చాలు. శ్వాసను పీల్చొద్దు, వదలద్దు. సో శ్వాస పాటికి శ్వాస పోతూ ఉంటుంది. జస్ట్ బాడీలో ఆర్గాన్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేయాలి. హార్ట్ ఫంక్షనింగ్, ఐస్, ఫోర్హెడ్, కిడ్నీస్, స్టమక్. ఇలా 3 to 5 minutes సైలెంట్గా కూర్చొని హ్యాండ్స్ ఇలా నమస్కారం ముద్రలో పెట్టి రబ్ చేసి ఐస్ని కవర్ చేయండి. వార్మ్ సెన్సేషన్ ఫీల్ అవ్వాలి. సో మనకి హ్యాండ్స్లో వచ్చిన ఎనర్జీ వచ్చేసి ఐస్ ద్వారా బాడీకి ఫ్లో అవుతుంది. మళ్ళీ హ్యాండ్స్ నమస్కారం ముద్రలో పెట్టేసి ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి శాంతి శాంతి.